హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు కోహెడా విలేజ్ లో 133 గజాల కార్నర్ బిట్ ఇల్లు 30x40 సైజెస్ తో కేవలం 61 లక్షకే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు వచ్చేసి మనకి చూస్తున్నా కదా, శ్రీ చైతన్య కాలేజ్ ఇంకో 6 months లో స్టార్ట్ కాబోతుంది. ఆ శ్రీ చైతన్య కాలేజ్ కి అతి దగ్గరలో, అదే విధంగా ఇటు పక్క మీరు చూస్తుంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కి వెనక సైడే మంచి ప్రైమ్ లొకేషన్ లో కోహెడా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ల రోడ్డు, ఆ 100 ఫీట్ల రోడ్ నుంచి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్ లోనే ఈ ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలంటే పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ ఇల్లు. మనకి ఈస్ట్ కి వచ్చేసి మెయిన్ ఫేసింగ్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ 20 feet వైడ్ రోడ్, సౌత్ సైడ్ 30 feet వైడ్ రోడ్, 30x40 సైజ్ తో 1150 స్క్వేర్ ఫీట్ లో చాలా అద్భుతంగా ఇల్లు కట్టడం జరిగింది. మనకి కోహెడా ఏదైతే మీరు పెద్ద రోడ్ మెయిన్ రోడ్ చూస్తున్నారో, ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి అబ్దుల్లాపూర్ మెట్ మండల్, తుర్కేంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 12 ఓఆర్ఆర్ నుంచి కేవలం 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. పెద్దంబర్పేట్ విజయవాడ హైవే నుంచి కేవలం 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకా వర్క్ లో ఉందన్నమాట, ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ఎలివేషన్ అయితే చాలా బాగుంది. 30x40 సైజెస్ ఉంది కాబట్టి ఎలివేషన్ చాలా బాగా వచ్చింది. మనం ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ గేట్ కూడా చాలా మంచి క్వాలిటీ గేట్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉంది, ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. మొత్తం కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఫ్రెండ్స్, పార్కింగ్ చూసుకోండి ఎంత బాగుందో. 16x16 సైజెస్ తో పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇన్నోవా కార్ పట్టంగా 2 బైకులు కూడా పెట్టుకునే స్కోప్ ఉందన్నమాట. 16x60 సైజ్ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇది పక్కన చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. మనకి మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇల్లు చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ వదిలారనమాట. సెట్ బ్యాక్స్ వదలడం వల్ల మంచి వెంటిలేషన్ అయితే లోపలికి వస్తుంది. ఫ్రెండ్స్, అటు పక్కన మంచి వెంటిలేషన్ ఉంది. ఇటు పక్కన కూడా చూసుకోండి, దాదాపుగా 3 feet సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, వాల్ కూడా మంచి షుగర్ కెన్ టైల్స్ వాడడం జరిగింది, మంచి క్వాలిటీ టైల్స్. అండ్ ఫ్రెండ్స్, మెయిన్ డోర్ కూడా చూసుకోండి, మంచి చౌకట్లతోని. ఫ్యూచర్ లో డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ డస్ట్ చూస్తున్నారు కదా, మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఓన్లీ బండల కిందనే డస్ట్ పడతారు, అందుకే మీకు డస్ట్ కనిపిస్తుంది అనమాట. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్, ఒక్కసారి హాల్ చూసుకోండి ఎంత బాగుందో. సో మంచి ఫ్లోరింగ్ తోని, అంటే టైల్స్ తోని చాలా అందంగా తీర్చిదిద్దారు. హాల్ అయితే చాలా బాగుంది. మనకు వాస్తు ప్రకారము ఇటు పక్కన కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో వాస్తు అయితే 100% వాస్తు ఫాలో అయ్యారు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, చాలా పెద్దగా విశాలంగా చూస్తే అట్రాక్ట్ అయ్యే విధంగా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా కలర్స్ వేయలేదు. సో కలర్స్ మన చాయిస్ వదిలేచ్చారు. ఇప్పుడు తీసుకుంటే మీరు ఫాల్ సీలింగ్ కలర్స్ కానీ ఏదైనా మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, హాల్లో 2 విండోస్, 3 విండోస్ ఇచ్చారు. 1 2 3 విండోస్, ఒక బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కి ప్రాబ్లం లేకుండా ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇటు వెనక కూడా చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్ ఉందో. సో మంచి సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వదిలారనమాట. ఫ్రెండ్స్, ఇటు పక్కన చూసుకుంటే మనకి బోర్ పాయింట్, వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్. ఫ్రెండ్స్, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాకుండా ఓనర్ మనం ఎలా కట్టుకుంటామో అలా సొంతంగా ఎలా కట్టుకుంటామో అలా కట్టారు. ఫ్రెండ్స్, ఒక్కసారి సంపు చూసుకోండి, 5000 లీటర్ కెపాసిటీ సంపు, రింగు వేయలేదు, ఆర్సీసీ పోసి కట్టారనమాట. సో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్, మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో మీకు చూపించాను ఆల్రెడీ. శ్రీ చైతన్య కాలేజ్ కి పక్కనే ఉంటుంది అనమాట. ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అయ్యే స్కోప్ చాలా ఉంది. ఈ టైంలో తీసుకుంటే రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, కిచెన్ కూడా చూసుకోండి, మంచిగా పొడవుగా 2 వ్యక్తులకు సరిపోయే విధంగా చాలా బాగుంది అనమాట. ఇక్కడ కూడా పెద్ద విండో ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగుంది. సెల్ఫ్లు కూడా సరిపడే సెల్ఫ్లు ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూసుకోండి, చిన్న పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి 9x11.5 సైజ్ తో ఉంటుంది. అంటే 6x6 మంచం ఈజీగా పట్టంగా చుట్టూ తిరిగే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, డీసెంట్ గా చాలా బాగుంది. సెల్ఫ్లు
కిటికీ కూడా చాలా బాగుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా వర్క్ లో ఉంది, మొత్తం వర్క్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు కదా, వీటి పక్కన మనకి ఇది కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్. సో టీవీ పాయింట్ కూడా ఒక చిన్న టీవీ పెట్టుకునే విధంగా చాలా బాగుంది అనమాట. దీనికి ఆనుకొని మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 9.5 ఇంటూ 11.5 సైజ్ తో ఉంది. సో ఇందులో కూడా 6x6 మంచం ఈజీగా పడుతుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకొని చాలా మంచి షేప్ తోని, అంటే ఫ్లవర్ షేప్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సెల్ఫ్లు అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి సెల్ఫ్లు ఇచ్చారు. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. విండో కూడా చూసుకొని ఎంత బాగుందో, మన విండో నుంచి కాలేజ్ కనిపిస్తుంది, ఇల్లు కనిపిస్తున్నాయి. అంటే మంచి ప్రైమ్ లొకేషన్ లో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇల్లు అయితే ఫ్రెండ్స్. ఇది చూసుకోండి, మనకి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మనకి ఇంకా మొత్తం వర్క్ చేసి ఇస్తారు వాళ్ళు. మనకి అటాచ్డ్ బాత్రూమ్ లో వెస్టర్న్ కల్చర్ అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇల్లు అయితే చాలా అందంగా చాలా బాగా కట్టారు. కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి మీకు ఓవరాల్ మనకి ఎంత దగ్గర ఉందో ఈజీగా అర్థమైపోతుంది. అలాగే కాలేజ్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. రేట్ గురించి, బ్యాంక్ లోన్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనం టెర్రస్ మీదకి వచ్చాము. చూసుకోండి, మంచి రేకుల హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి చూసుకోండి, మనకి అన్ని ఇళ్ల మధ్యలో ఈ ఇల్లు అన్ని కూడా జస్ట్ 1 year లోపే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. ఒక 1 year బ్యాక్ ఇక్కడ ఏం లేదు. ఇటు పక్కన చూసుకుంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఒక 6 months లో స్టార్ట్ కాబోతుంది. ఒక్కసారి కాలేజ్ స్టార్ట్ అయిందంటే ఈ ఏరియాలో ప్రైజెస్ కానీ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఒక విపరీతంగా పెరిగిపోతాయి. అండ్ ఫ్రెండ్స్ చూసుకోండి, ఓవరాల్ సర్వీస్ రోడ్ అయితే మనకు అతి దగ్గరలో, అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. మంచి ప్రైమ్ లొకేషన్, రీజనబుల్ ప్రైజ్, మంచి కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రైజ్ అయితే చెప్పాను 61 lakhs. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు. మీరు కూర్చుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లీగల్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. మీకు డాక్యుమెంట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒకటికి 4 సార్లు చూసుకున్న తర్వాత మీరు డబ్బులు కట్టొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఈ బిల్డర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే 80% వరకు బ్యాంక్ లోన్ కూడా ఇప్పడం జరుగుతుంది. సో బ్యాంక్ లోన్ కానీ, లీగల్ పరంగా కానీ, ప్రైస్ నెగోషియేషన్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మనకు బిల్డర్ కోఆపరేట్ చేస్తారు. మంచి ఫ్రెండ్లీ బిల్డర్ అన్నమాట. ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ బిల్డర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు దగ్గరుండి అన్ని అర్థమయ్యే విధంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇది అర్థం చేసుకోండి. మీ గురించి ఎంతో కష్టపడి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్, జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్న మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.